ఏమబ్బా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు అవుతుంది. అయితే ఈ 8 నెలల కాలంలోనే ప్రభుత్వం చాలా అపఖ్యాతి మూట కట్టుకున్నది. అంటే ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అని చెప్పి ప్రజలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అది కాకుండా ప్రభుత్వంలో వరుసగా జరుగుతున్నటువంటి అపశృతులు ప్రభుత్వాన్ని మరింత పలుచన చేస్తున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన కావచ్చు, లేకపోతే మంత్రులపైన కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలపైన కావచ్చు సరైనటువంటి పట్టు లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఈసారి కొంత విఫలమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పగ్గాలు చంద్రబాబు నాయుడు నుండి లోకేష్కి ట్రాన్సిజన్ స్టేట్లో ఉండటం వల్ల కొంతమంది నాయకులు లోకేష్ వర్గంగా ఏర్పడటం, అట్లాగే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు వర్గంగా గుర్తించబడినటువంటి కొంతమంది సీనియర్ నాయకులకి ఇటు లోకేష్ వర్గంతో సరైనటువంటి సంబంధాలు లేకపోవడంతో టీడీపీలో వర్గపోరు అనేది నడుస్తోంది. అయితే మా ప్రభుత్వం ఏర్పడింది, మేము ఏమైనా చేయొచ్చు, ఎంతైనా దోచుకోవడమే మా ప్రయారిటీ అన్నట్టు టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రవర్తిస్తుండటం వల్ల సమాజంలో నిన్న మొన్నటి వరకు టీడీపీకి ఓటేసి గెలిపించుకున్నటువంటి సాధారణ ఓటర్లు కూడా ఇవాళ కొంత మొహం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 7-8 నెలలకే కొంతమంది మంత్రులపైన అవినీతి ఆరోపణలు రావటం, దాంతో చంద్రబాబు నాయుడు గారు కొంత భయపడి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కోరుకోవటం చూస్తుంటే నిజంగా ప్రభుత్వంలో ఏదో జరగబోతోంది అనేది మాత్రం సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారికి మంత్రి పదవిని ఇస్తాను, మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా పార్టీ లెటర్ హెడ్ పైన లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో నాగబాబు గారు మంత్రివర్గంలోకి రావటం తథ్యం అనేది తెలిపోయింది. అయితే ఆయనకు ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కొంత క్లారిటీగా కనిపించడం లేదు. అయితే ఇంత మునిపే పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు, హోంశాఖ సరిగ్గా లేదు అని కామెంట్ చేయడాన్ని బట్టి బహుశా జనసేన ఈ హోంమంత్రిత్వ శాఖను తీసుకోబోతుందా అనే అనుమానం మాత్రం అందరికీ ఉంది. అయితే ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారో అప్పుడే మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అంశం సూచాయిగా కనిపిస్తోంది. అంటే అసమర్థులుగా ఉన్నటువంటి కొంతమందిలను తప్పించడం, పాలనను గాడిలో పెట్టడానికి మరికొంతమంది సీనియర్లని మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా గమనించినట్లయితే అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆ మంత్రిని తప్పించి మరొకరిని ఆ మంత్రిత్వ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోనే ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి ఒక యువ మంత్రి పైన కూడా వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి అంచనాలను అందుకోలేకపోవటం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు తరచుగా ప్రభుత్వంలో వేలు పెట్టడం లాంటి అంశాలతో చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రిని తప్పించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరొకరిని ఆ పదవిలో తీసుకోవాలని అనుకుంటున్నారనేది తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మంత్రికి సంబంధించినటువంటి పేసీ పైన ఏసీబీ కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ మంత్రిని బర్తరఫ్ చేసినట్లయితే ఈ ప్లేస్లో తిరిగి కడప ఎమ్మెల్యే గారిని లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆ పదవిలో తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ యువకులకు అవకాశం ఇవ్వాలి అంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికే ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాధవిరెడ్డి గారు వయసు రీత్యా యువకులు, కొంత దూసుకొని పోయే స్వభావం, పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించే వ్యక్తి కావటం, అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అవ్వటం, ఆమెకి పదవి ఇచ్చినట్లయితే కడప జిల్లాలో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనలో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి
మాధవిరెడ్డి గారికి దాదాపుగా మంత్రిత్వ శాఖల్లోకి మాధవిరెడ్డి గారిని దాదాపుగా మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత హోంమంత్రి అనితా గారిని కూడా తప్పించి ఆ ప్లేస్లో ఇంకొకరిని తీసుకోవాలనే ఆలోచనలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తన పిఏ చేసినటువంటి అవినీతికి ఆమె సరిగ్గా స్పందించకపోవటం, తన శాఖలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఆమెకు సరిగ్గా అవగాహన లేకపోవటం, శాఖ పైన గట్టిగా పట్టు లేకపోవటం, తరచుగా వివాదాంశాలకి వెళ్ళడంతో ఆమెని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి మరొక మంత్రిని కూడా తప్పించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తికి పదవి అయితే ఇచ్చారు. ఎందుకంటే వయసు పైబడిన వారిని తప్పించి యువకులను మంత్రివర్గంలోకి తీసుకొని పాలనని సమర్థవంతంగా నడుపుకోవాలనుకున్నారు. అయితే ఆ సదరు మంత్రి మాత్రం పార్టీ లక్ష్యాలను చేరుకోలేకపోవటం, పార్టీలోకి కొత్తగా క్రియాశీలకంగా కొంతమంది సభ్యుల్ని చేర్పించే కార్యక్రమంలో ఈ వ్యక్తి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, సరైన విధంగా పార్టీ చెప్పినట్టుగా నడుచుకోకపోవడంతో ఆ మంత్రిని కూడా తప్పించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో డార్లింగ్ అని చాలా ముద్దుగా పిలుచుకునే మరొక మంత్రి అనగాని సత్యప్రసాద్. అంతేకాకుండా డార్లింగ్ అని చాలా ముద్దుగా పిలుచుకునే మరొక మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈయన ఆంధ్రాకి మంత్రి అయినా కూడా తరచుగా తెలంగాణలో ఒక స్టార్ హోటల్లో ఉంటూ అక్కడ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. తరచుగా హైదరాబాద్లో ఉండే స్టార్ హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లను చేస్తూ అక్కడే గానా బజానా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అనే ఆరోపణలు ఆయనపై చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా తప్పించుతారు అని ఒక ఊహాగానం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత ఇప్పుడున్న మంత్రివర్గంలో కొంతమంది ఖచ్చితంగా మారబోతున్నారు. ఆ ప్లేస్లో మరికొంతమంది బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాళ్ళలో ముఖ్యంగా కడపకు చెందినటువంటి మాధవిరెడ్డి గారు ప్రముఖంగా వినిపిస్తున్నారు. కాబట్టి మాధవిరెడ్డి గారు చాలా డైనమిక్, సబ్జెక్టు పైన స్పష్టత ఉంది, ఒక విషయాన్ని సూటిగా చెప్పగలరు, అంతే సూటిగా మాట్లాడగలరు, అవసరం వస్తే గట్టిగా తన వారిని వినిపించగలరు, పార్టీ స్టాండ్ని బలంగా ప్రజల్లోకి తీసుకోబోతారు. సో దీంతో మాధవిరెడ్డి గారికి మంత్రి పదవి దాదాపుగా వరించింది అనే టీడీపీలో ఇంటర్నల్ వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత మాధవిరెడ్డి గారు మంత్రి పదవి ఖచ్చితంగా స్వీకరించబోతున్నారని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఈ సంక్రాంతి తర్వాత మంత్రివర్గ కూర్పును ఒకసారి చేయబోతున్నారు. అయితే దానికి ఖచ్చితంగా డేట్ నిర్ణయించలేదు. కొంతమందికి పదవి ఊడిపోతుంది, కొంతమంది కొత్తగా ఆ పదవిలోకి రాబోతున్నారు. కాబట్టి మార్పులు జరిగినప్పుడు కొంతమంది పదవిని కోల్పోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. కాబట్టి ఇందులో పెద్దగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఏం లేదు. కాకపోతే ఇక్కడ టీడీపీ తేల్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6-7 నెలల్లోనే మంత్రివర్గ ప్రక్షాళన చేయాల్సి రావడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే ప్రజలకు ఏమర్థమవుతుందంటే, కేవలం 7 నెలల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేశారా, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున అసమర్థులని మంత్రివర్గంలోకి తీసుకున్నారనేది మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కాబట్టి మంత్రివర్గ మార్పు లేదా ప్రక్షాళన అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతుంది. అది ఈ నెలలోనే ఉండబోతుంది.